ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు చర్చించుకోబోయేటువంటి అంశం ముఖ్యంగా కేచరీ పడటానికి గాను ఉన్నటువంటి 5 స్టెప్స్, అంటే 5 స్టెప్పుల ద్వారా మనం కేచరీ అనేది పడటం జరుగుతుంది. దాంట్లో 5 స్టెప్పుల్లో ముఖ్యంగా మనం క్రియాయోగ మొత్తంలో తీసుకున్నట్లయితే తాళవీక్రియ ఒకటి, తర్వాత ప్రాణాయామ, ఈ రెండింటిలో మాత్రమే మనకి టెక్నిక్ అనేది ఉంటుంది. మిగతా తర్వాత నాభీక్రియ, మహాముద్ర, జ్యోతిముద్ర వీటిల్లో టెక్నిక్ ఉండదు. టెక్నిక్ ఉండటం ఉండకపోవడం అంటే ఒక విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా అర్థం చేసుకొని చేసేయగలిగేటువంటి స్థితి ఉన్నప్పుడు అది జనరలైజ్డ్గా ఎవరైనా కానీ చేసేయచ్చు, దాంట్లో పెద్ద విషయమే ఉండదు. కానీ ఎక్కడైతే టెక్నిక్ అనేది ఉంది అంటే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకుంటేనే కానీ దాన్ని పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో కూడా తాళవిక్రియకి సంబంధించిన దాంట్లో మొదటి క్రియలో మాత్రమే టెక్నిక్ ఉంటుంది, మిగతా వాటిల్లో టెక్నిక్ ఏమీ ఉండదు. మొదటి క్రియలో టెక్నిక్ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి క్రియలో ఈ 5 స్టెప్స్ గురించి ముందు చెప్పుకుందాం. దాంట్లో మొదటిది తాళవిక్రియలో మొదటి క్రియలో మనం నాలిక కింద ఉన్నటువంటి నరం కట్టవటానికి సంబంధించినటువంటి టెక్నిక్. ఈ టెక్నిక్ అనేదే ప్రధానమైంది కేచరీ పట్టడానికి. తర్వాత రెండవది ఏంటంటే నాలిక బారవటం అనడానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఉంటాయి మిగతాయి మొత్తం. దాంట్లో ఈ రెండు అంటే నాలిక కింద నరం కట్టవటం, తర్వాత నాలిక బారవటం, ఈ రెండిటికి సంబంధించినటువంటి టెక్నిక్సే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ దీంట్లో తాళవిక్రియలు. ఈ రెండు టెక్నిక్స్లో మనకి మొదటి టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత, రెండో టెక్నిక్ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి కేచరీ ముద్రకు సంబంధించి నెక్స్ట్ స్టెప్ అంటే మూడో స్టెప్ ఏంటంటే, మొదటి స్టెప్ ఏంటంటే నాలుగు కింద నరం కట్ అవటం, రెండో స్టెప్ ఏంటంటే నాలుగు బార్ అవటం, మూడో స్టెప్ ఏంటంటే మన కొండ నాలికకి నాలిక అనేది తగలటం. తర్వాత నాలుగో స్టెప్ ఏంటంటే కొండ నాలిక వెనకాల ఉన్నటువంటి రంధ్రంలోకి కొండ నాలిక వెనకాలకి నాలిక అనేది వెళ్ళటం. అంటే ఇది బాగా స్ట్రెచ్ అయితే కానీ కొండ నాలిక తగలదు, కొండ నాలిక నుంచి ఇంకా స్ట్రెచ్ చేస్తే కానీ కొండ నాలిక వెనకాల రంధ్రం దాకా వెళ్ళదు. ఇక్కడ దాకా ఈ 4 స్టెప్లు కూడా మనం కష్టపడి పూర్తి చేసినప్పటికీ కూడా చాలా మంది ఇదే ప్లేస్లో అంటే కొండ నాలిక వెనకాల దాకా నాలిక వెళుతుంది, కానీ ఆ లోపలికి వెళ్ళటం అనేది కష్టంగా ఉంటుంది. అక్కడే ఆగిపోతూ ఉంటారు, చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడైనా కానీ ఈ ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉండాలి. కొనసాగించినప్పుడు ఒకానొక సందర్భంలో ఏంటంటే నాలిక మనం ఈ 2 వేళ్ళు పెట్టి అలా తోసినప్పుడు ఆటోమేటిక్గా నాలిక లోపలికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు చాలా మందికి ఊపిరాడదు, తర్వాత దగ్గు వస్తుంది, కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి, పొరబోతుంది, ఇవన్నీ ఉంటాయి. స్టార్టింగ్లో ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు, తర్వాత నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ప్లేస్లోకి ఇంతకుముందు నాలిక అనేది పెట్టలేదు కాబట్టి దానికి సంబంధించి ఇబ్బంది అనేది ఉంటుంది. దానివల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కంగారు పడాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత మనకి ఆ కొండ నాలిక వెనకాల రంధ్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా రకాలైనటువంటి అనుమానాలు, ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటి విషయాలు కూడా చాలా మంది ఫోన్ చేసి అడగటం. ఆల్రెడీ కేచరీ పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసి అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి మనం వివరంగా ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నామండి, బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి ఆ వీడియోస్ అన్ని చూడండి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పనిసరిగా కాల్ చేయండి. అయితే ఈ కేచరీ ముద్రకు సంబంధించిన దాంట్లో మరొక విషయం ఏమిటి అంటే, చాలా మంది కేచరీ ముద్ర నాలికని బారు చేయడానికి సంబంధించి, నాలిక కింద నరం కట్ అవడానికి సంబంధించి ఈ ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ వీటితో పాటు మరొక ప్రయత్నం కూడా ఖచ్చితంగా చెయ్యాలండి. ఎందుకంటే మీకు ఈ నాలిక కింద నరం కట్టే ఇవన్నీ అయిన తర్వాత కూడా వెనకాలకి సాగి కొండ నాలికని అంటుకోవటం, కొండ నాలిక వెనకాల రంధ్రంలోకి వెళ్ళటం, ఇది కూడా ప్రాక్టీస్లో ఒక భాగంగా పెట్టుకోండి. ఎందుకంటే కొండ నాలికని అందుకునేటువంటి ప్రయత్నం ప్రైమరీ లెవెల్స్ నుంచే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా బాగా స్ట్రెచ్ అవుతుంది, నాలుక కింద నరం ఇంకా ఎక్కువగా కట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది దాంట్లో. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి.
అయితే మొన్న ఒకళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఏంటంటే ప్రైమరీ లెవెల్ ఏంటంటే అసలు కేచరీ ముద్ర వల్ల ఉపయోగాలు ఏంటి, అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మొత్తం ఇప్పుడు దాకా చెప్పిన సబ్జెక్ట్ ఆల్రెడీ కేచరీ ముద్రకు సంబంధించి చాలా సమాచారం ఇచ్చామండి. ఈ వీడియోస్ అన్ని దయచేసి చూడండి. చూసిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ చేసి అడగండి. ఎందుకంటే నేను అది మొత్తం నేను మళ్ళీ చెప్పమంటే చెప్తాను, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు కొత్తగా ఇంకేమైనా విషయాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రియాయోగకు సంబంధించినటువంటి పూర్తి సమాచారానికి సంబంధించిన విషయాలు ఏమైనా కావాలన్నా కానీ ఖచ్చితంగా కాల్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో ఎవరైనా కానీ కామెంట్ పెడితే నేను కాల్ చేయండి అని పెడతాను. దాని అర్థం ఏంటంటే మీరు ఒక చిన్న క్వశ్చన్ అడిగి వదిలేస్తే దానికి నేను కామెంట్ పెట్టాలంటే చాలా ఎక్కువ, ఒక పేజీ కామెంట్ పెట్టాల్సి ఉండొచ్చు. అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఒకసారి కాల్ చేస్తే మాట్లాడితే అయిపోద్ది. ఎందుకంటే అంత పెద్ద విషయాన్ని మనం కామెంట్లో పెట్టాలంటే అది కుదరదండి. అందుకని చెప్పేసి మీరు ఎవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టినప్పుడు ఎవరైనా కాల్ చేయమన్నప్పుడు ఒకసారి కాల్ చేస్తే దానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేచరీ ముద్రకు సంబంధించినటువంటి ఈ 5 స్టెప్లు, మొదటిది నాలుక కింద నరం కట్ అవటం, రెండోది నాలుక బారవటం, మూడోది కొండ నాలుకని ఆనుకోవటం, తర్వాత కొండ నాలుక వెనకాలకి వెళ్ళటం, తర్వాత కొండ నాలుక లోపలికి ప్రవేశించడం. వన్స్ కేచరీ ముద్రలో కొండ నాలుక లోపలికి ప్రవేశించింది అంటే ఇంకా జీవితకాలం కూడా కేచరీ ముద్రకు సంబంధించి ఒక డౌట్ కూడా అడిగేది ఏంటంటే ఒకసారి పడ్డ తర్వాత మళ్ళీ రెండోసారి పట్టడానికి ఇంకా ప్రయత్నాలు చేయాలా? లేదండి, ఒక్కసారి నాలుక ఎంటర్ అయ్యింది అంటే మీకు దారి దొరికేసినట్టే. మీ లైఫ్లో మీరు 1 సంవత్సర కాలం 2 సంవత్సరాల కాలం కేచరీ పెట్టడం మానేసినప్పటికీ కూడా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి పెడితే యాజ్ ఇట్ ఈజ్గా యథాస్థితిగా పెట్టచ్చు. దానిలో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఓకేనండి, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.